మళ్ళా చేయాలా? మీరు జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఆసరా వస్తుంది, డాక్రా రుణాలు రుణమాఫీ వస్తుంది, ఆసరా వస్తుంది, సున్నా బట్టి వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అదేవిధంగా విద్యాదీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది. ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ మళ్ళా కొనసాగిస్తూనే అమ్మఒడి 17,000 పెంచినాడు, రైతు భరోసా 16,000 పెంచినారు. ఇవన్నీ పెంచి ఇవ్వాలంటే మళ్ళా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మళ్ళా పెన్షన్ ఇంటికాడ అవ్వాతాతలకు ఇవ్వాలన్నా, అర్హులైన వాళ్ళని గుర్తించడానికి వాలంటీర్ ఇంటికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ వస్తాయి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిచేదానికి. 3 పార్టీలు కలిసినా 30 మంది కలిసినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేదు, ప్రజల్లో విశ్వాసం లేదు. అందుకే ఒక మేనిఫెస్టో లాస్ట్ లో ఏదైనా కానీ వయసు దగ్గరకు వచ్చింది. ప్రజలను మోసం చేసేనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకొని వస్తా ఉన్నారు. ఆ మోసపూరిత మాటలు తిప్పికొట్టే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజలకు చెప్పి మీరందరూ కూడా పెద్దందారి పార్టీ నాయకులకు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. మనం ఇంతియాజ్ గారు కొద్దిగా క్యాండిడేట్ అనౌన్స్ చేయడం ఆలస్యమైంది. మోహన్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నారు, విజయ మనోహర్ గారు తిరుగుతున్నారు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కూడా తిరుగుతున్నప్పటికీ ప్రచారంలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఈ విషయాలని ప్రజలకు చెప్పి కొంతమంది అమాయకులు మోసపోతారు. కాబట్టి మీరు ప్రచారం చేసే కార్యక్రమాన్ని 5 రోజులు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళకి ఇలా మోసాన్ని చెప్పి ముఖ్యమైన చెప్పండి రిజర్వేషన్ పోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేటువంటి మన నాయకుడిని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కర్నూలులో కూడా అన్ని సర్వేల్లో ఇంతియాజ్ గారు బ్రహ్మాండంగా గెలుస్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ప్రజలు ఓట్లు వేయించడానికి వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు తిప్పికొట్టేదానికి మనం సమాయత్తమై పనిచేయమని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.